బడ్జెట్ పేపర్ల లీక్ బాగుతం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు తేల్చారు. 8 నెలలుగా కీలక డాక్యుమెంట్లు చేతులు మారినట్లు గుర్తించారు. సిబ్బంది ఈ కేసులో కీలక నిందితులని ఇన్వెస్టిగేషన్లో తేలింది. సంచలనం సృష్టించిన బడ్జెట్ పేపర్ల లీకేజీ కేసు ఎంక్వైరీ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో చమురు శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులతో పాటు కార్పొరేట్ సంస్థల అధికారులు సహా 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిన ప్రీ ప్లాన్డ్ కేసు అని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కొన్ని నెలల నుంచే కార్యాలయాల నుంచి కీలక ఫైళ్ల తరలింపు తతంగం కొనసాగుతోందని కనుగొన్నారు. ఓ జిరాక్స్ మిషన్ దగ్గర దొరికిన పేపర్ ఈ కేసుకు కీలక ఆధారంగా మారింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలను ఓ ఆర్డర్ పెట్టి చూడగా ఈ కేసుకు సంబంధించిన క్లూస్ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. శాస్త్రి భవన్లోని చమురు శాఖ కార్యాలయంలో గతేడాది జూన్లో జిరాక్స్ మిషన్ దగ్గర కీలక డాక్యుమెంట్ పేపర్ ఒకటి అధికారులకు దొరికింది. దీంతో కాన్ఫిడెన్షియల్ అయిన డాక్యుమెంట్ అక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై అధికారులకు డౌట్ వచ్చింది. దీంతో బడ్జెట్ ప్రిపరేషన్ లో అధికారులు మరింత కేర్ తీసుకున్నారు. ఒక్క క్షణం ఆఫీస్ విడిచి వెళ్లాలన్నా లాకేసుకుని వెళ్లారు. మరో 2 నెలల తర్వాత ఇలాంటి సీనే మరొకటి రిపీట్ అయింది. ఉదయం ఆఫీస్ క్లీన్ చేస్తుండగా డైరెక్టర్ రూమ్ లాక్ ఓపెన్ అయి ఉండటాన్ని గుర్తించారు సిబ్బంది. వెంటనే ఈ విషయాన్ని హైయర్ అఫీషియల్స్ కు ఇన్ఫార్మ్ చేశారు. సీరియస్ గా తీసుకున్న అధికారులు ఆఫీస్ లో మరిన్ని సీసీటీవీ కెమెరాలు పెంచి నిఘా పెంచారు. ఈ క్రమంలోనే గత గురువారం కీలక డాక్యుమెంట్లను దొంగిలిస్తూ రెడీ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డారు నిందితులు. కీలకమైన డాక్యుమెంట్లను దొంగలించేందుకు నిందితులు ఆఫీసుల రూమ్ లాక్లకు డూప్లికేట్ కీలు తయారు చేసినట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. పెట్రోలియం, గ్యాస్ ధరల అంశాలను పర్యవేక్షించే డైరెక్టర్ రూమ్లకు డూప్లికేట్ కీస్ తయారు చేయించారు. ఫ్యూయల్ మినిస్ట్రీగా జైపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న టైంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా పనిచేసిన ఆశారాం, ఈశ్వర్ సింగ్ అనే ఉద్యోగులు ఈ డూప్లికేట్ కీ తయారీలో హెల్ప్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. నకిలీ ఐడి కార్డులు, డూప్లికేట్ కీలను ఉపయోగించి ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అయి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకుని వాటిని కన్సల్టెంట్లు, కార్పొరేట్ సంస్థల అధికారులకు అందించేవారని దర్యాప్తులో తేలింది. బడ్జెట్ పేపర్ లీక్ కేసును సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు కేసు విచారణను స్పీడప్ చేశారు. అరెస్ట్ అయిన సిబ్బందిని శాస్త్రి భవన్ కు తీసుకెళ్లి డాక్యుమెంట్లను ఎలా దొంగిలించేవారో పాయింట్ టు పాయింట్ ట్రేస్ అవుట్ చేశారు. కేసులో భాగస్వాములైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.